హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామా లవర్షి. దిస్ ఇస్ జే. మీరు అలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామా లవర్షితో పాటు డ్రామా లవర్షిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి సహారా సెన్సై 2 టోకి కుమ్ ఎపిసోడ్ 3 చూసేద్దాం. ఇప్పటిదాకా 3 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. వీక్లీ వన్స్ ఈ ఎపిసోడ్ వస్తుంది. సో దీని తర్వాత వీక్లీ వన్స్ ఈ ఎపిసోడ్ వస్తుంది. దీని మధ్యలో మనం బ్యాలెన్స్ సిరీస్ ని మనం కంప్లీట్ చేసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన సహారా సెన్సై స్కూల్ చదివేటప్పుడు కూడా మన టోకికి వచ్చినట్టే అదే పేపర్ వచ్చుంటుంది కదా. ఆ విషయాన్ని మన సహారా సెన్సై టోకికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మన టోకిక అయితే సార్ కి ఎవరో క్రష్ ఉన్నట్టున్నారే అని మన టోకి ఫేస్ చిన్నగా అయిపోతుంది. పాపం బిడ్డ ఫీల్ అయిపోతూ ఉన్నాడు. సార్ ఇంకా వాళ్ళనే ప్రేమిస్తున్నాడా? సార్ ఎలాంటి వాళ్ళని ఇష్టపడి ఉంటాడు? ఎలా ఉంటారు అని మన టోకి ఆలోచిస్తూ ఉంటే పక్కనే ఒక డోర్ ఓపెన్ చేసుకుని ఒక అమ్మాయి బయటకు వస్తుంది. ఆ పిల్లని చూస్తుంటే మంచి స్పోర్ట్స్ గర్ల్ లాగా ఉంది. ఇటు పక్క ఇంకో డోర్ ఓపెన్ చేసుకుని ఇంకో అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి కొంచెం క్యూట్ గల్లా ఉంది. ఆ తర్వాత మూడో డోర్ ఓపెన్ చేసుకొని ఇంకో అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయి స్కూల్లో బాగా చదివే టాపర్ లా ఉంది. ఈ అమ్మాయ సెన్సైకి ఎలాంటి వాళ్ళు నచ్చుతారు? అయ్యో నా వల్ల కావట్లేదే అని టోకి జుట్టు పీక్కుంటున్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో మన సెన్సై టోడోలు ఇద్దరు కలిసి బాస్కెట్ బాల్ ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు టోడో సెన్సై దగ్గర, సెన్సై టోకికి ఆ రోజు ఏ పేపర్ వచ్చింది? నాకు తెలిసి సమ్వన్ యూ లైక్ అనే పేపర్ వచ్చుంటుందేమో అని గేలీ చేస్తూ అడుగుతూ ఉన్నాడు. మన సహారా సెన్సై కూడా ఎవరికి తెలుసు అనేలాగా తెలియనట్టు చెప్తున్నాడు. ఇప్పుడు టోడో సహారా సెన్సైని చూసి, నేను ఒక రోజు ట్యూషన్ చెప్పిస్తూ ఉంటే మీ పేరుని కాంచీలో చెప్పిమని చెప్పాడు. కాంచీ అంటే నాకు తెలిసి ప్యూర్ జాపనీస్ లాంగ్వేజ్ అయి ఉంటుందేమో. సో దాంట్లో మన సహారా సెన్సై ఫుల్ నేమ్ అయిన సహారా ఇచ్చిరో కదా, ఆ ఇచ్చిరో అనే పదాన్ని కంచిలో నేర్పించమని చెప్పాడు. ఈ విషయాన్ని టోడో సెన్సైకి చెప్పి, ఎంతైనా కాని వాడు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ప్యూర్ అండ్ చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడు. టోకి చాలా మంచి అబ్బాయి అని మన టోడో చెప్తూ ఉన్నాడు. మిగతా వాళ్ళకు కూడా వాడి స్ట్రైట్ ఫార్వర్డ్ నచ్చితే బాగుంటుందని చెప్తాడు. దీన్ని విని సహారా సెన్సై ఏం చెప్పకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు అందరూ కలిసి క్లాస్ రూమ్ లో ఒక బాక్స్ లో నుంచి పేపర్స్ ని తీస్తూ ఉన్నారు. మన టోకి కూడా పేపర్ తీస్తే ఆ పేపర్ లో స్నో వైట్ అని వచ్చింది. దాన్ని చూడగానే మన టోకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి స్నో వైటా? నేనంతా చేయమని చెప్తాడు. ఏంటి నేను ఒక అమ్మాయిగా నటించడమా? నా వల్ల కుదరదు, ప్లీజ్ ఎవరైనా నాతో స్వాప్ చేసుకోండి అని అమ్మాయిల దగ్గరంతా వెళ్లి అడుక్కుంటున్నాడు. దీనికి మన టోకి ఫ్రెండ్, రే ఏం చేస్తున్నావురా? ఈ నాటకాన్ని అందరూ అబ్బాయిలు మాత్రమే కలిసి చేస్తున్నారు, అందులో అమ్మాయి వేషాన్ని కూడా అబ్బాయి నటించాలి. దాన్ని చూసి టోకి ఏంటి అని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఇలా మన టోకి క్యూట్ గా చేస్తూ ఉంటే వెనక నుంచి సహారా సెన్సై టోకిని చూసి మురిసిపోతూ ఉన్నాడు. ఇప్పుడు టోకి ఫ్రెండ్ మళ్ళీ, ఏరా దీనికే నువ్వు ఇంతలా ఆశ్చర్యపడిపోతూ ఉంటే ఇందులో ఒక కిస్సింగ్ సీన్ ఉందిరా. ఏంటి కిస్సింగ్ సీనా? నేనెవరిని కిస్ చెయ్యాలి? ఇంకెవరిని? ప్రిన్స్ ని. ఎవర్రా ప్రిన్స్? చెప్పండి, ప్రిన్స్ క్యారెక్టర్ ని నటించేది ఎవర్రా అని మన టోకి అరుస్తూ ఉన్నాడు. ఫస్ట్ డెస్క్ లో ఒక అబ్బాయి కూర్చో ఉన్నాడు. నేనే ప్రిన్స్ గా నటిస్తున్నాను అని చేయి తీస్తాడు. అతన్ని చూసి మన టోకి, ఏంటి నువ్వా? నేను కిస్ చేయను అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. దీని విని పక్కనే ఉన్న అమ్మాయి, కిస్ అంటే నిజమైన కిస్ కాదు, జస్ట్ పక్కన వెళ్తారంతే. ఏంటి అని మన టోకి వెళ్లి గోడ కత్తుక్కుంటాడు. దీన్ని చూసి సహారా సెన్సై, నేను ఈ నాటకాన్ని చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అని నవ్వుతూ చెప్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు మన టోకియో ఒంటరిగా నిల్చొని చాలా బాధపడిపోతున్నాడు. వెళ్ళి ఈ డ్రామాకి పేరు ఇవ్వాలా? అది కాకుండా నేనే స్నో వైట్ గా రావాలా? అది కాకుండా నేను కిస్ చేయాలా? నా జీవితంలోనే నా ఫస్ట్ కిస్ ని ఇలానా నేను వేస్ట్ చేసేది? పాపం టోకి వాడి ఫస్ట్ కిస్ ఏమవుతుందో ఏమో అని చాలా బాధపడిపోతున్నాడు. స్కూల్ కే రానివాడు సహారా సెన్సై కోసం స్కూల్ కి రావడం మొదలు పెట్టాడు. ఇలాంటి గేమ్స్ పెడితే మళ్ళీ వీడు స్కూల్ కి రాకుండా ఆగిపోతాడేమో పాపం. ఇలా మన టోకి ఒంటరిగా నిల్చొని ఫీల్ అవుతూ ఉంటే ఆ రూమ్ లోపల నుంచి ఏదో సౌండ్స్ వస్తూ ఉంది. అరే ఏంట్రా ఇది? ఎవరు లేని క్లాస్ రూమ్ లో ఏంటి ఈ సౌండ్స్?
ఏమై ఉంటుందా అని చెవి పెట్టి వింటూ ఉన్నాడు. ఇంకా సౌండ్స్ ఎక్కువగా వస్తూ ఉంది. సరే అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే అటువైపు ఒక అబ్బాయి విండో దగ్గర ఒంటరిగా నిల్చో ఉన్నాడు. దాన్ని చూసి మన టోకీ ఏంటిది, క్లాస్ రూమ్ లో ఎవరూ లేదు, ఒంటరిగా ఈ అబ్బాయి ఇక్కడేం చేస్తున్నాడు, అయ్యయ్యో ఒకవేళ సూసైడ్ చేసుకోబోతున్నాడా అంటూ వెంటనే అబ్బాయి దగ్గరికి వెళ్లి ఆ అబ్బాయిని కింద పడేస్తాడు. వెంటనే అబ్బాయి లేచి మీరేం చేస్తున్నారు అని అడగ్గా దానికి టోకీ నువ్వు సూసైడ్ చేసుకుంటున్నావు కదా అందుకే లాగేస్తానని చెప్తాడు. దానికి అబ్బాయి అలా ఏం లేదు, నా ఫోటో అటువైపు పడిపోయింది, దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నానని చెప్తాడు. టోకీ చూస్తే నిజంగానే అక్కడ ఒక ఫోటో ఉంది. చా అనవసరంగా భయపడిపోయానే అంటూ టోకీ చాలా ఫీల్ అయిపోతున్నాడు. అలానే అబ్బాయిని చూసి నువ్వు ఏ క్లాస్ అని అడగ్గా దానికి అబ్బాయి నేనా బి సెక్షన్ అని చెప్తాడు. ఏంటి బి సెక్షనా, అయితే మా పక్క క్లాస్ రూమే. ఈ అబ్బాయి కూడా చాలా క్యూట్ గా ఉన్నాడు, నా పేరు టోడో అని చెప్తాడు. దాన్ని చూసి టోకీ ఏంటి నీ పేరు టోడోనా, మా క్లాస్మేట్ టోడో వాళ్ళ తమ్ముడువా. దానికి ఈ అబ్బాయి కూడా అవును నా పేరు టోడో, నా పూర్తి పేరు టక్కుయ టోడో అని చెప్తాడు. అలానే బయట పడిపోయిన ఫోటోని మన టోకీ ఆ అబ్బాయికి తీసిచ్చి పర్వాలేదు నువ్వు ఫొటోస్ బానే తీస్తున్నావు, అలానే ఫొటోస్ లో టోడో ఫోటో ఉంటుంది, వీడి ఫేస్ పక్కన ఫోటో పెట్టి మీ ఇద్దరు బ్రదర్సా, అసలు పోలికలే లేవని చెప్తాడు. దానికి టక్కుయ అవును నువ్వే కాదు చాలా మంది ఇలానే చెప్తూ ఉంటారని చెప్తూనే చాలా డల్ గా అయిపోతాడు. దాన్ని చూసి టోకీ నేను ఏదైనా తప్పుగా అనేస్తానేమో అని చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఈ అబ్బాయి ఎందుకు ఫీల్ అయ్యాడు ఏంటి అని మనకు అసలేం తెలీదు. చూద్దాం పోను ఏం జరుగుతుందో. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే డ్రామా డే కూడా వచ్చేసింది. అందరూ అబ్బాయిలే కదా వేషాలన్నీ వేసుకొని మనం ఈ రోజు బాగా నటించాలి, మన బెస్ట్ ని ఇవ్వాలి అంటూ చాలా స్పోర్టివ్ గా మాట్లాడుతున్నారు. స్నో వైట్ లేట్ గా ఎంట్రీ ఇస్తుంది కదా, సో స్నో వైట్ స్టేజ్ మీదకి వెళ్లకుండా ఇంకా స్టేజ్ వెనకే ఉంది. స్నో వైట్ ఇంకెవరో కాదు మన టోకీనే. మన టోకీ ఇలా స్టేజ్ వెనకే ఉంటే సడన్ గా ప్రిన్స్ కి ఆ డ్రామాలో ప్రిన్స్ గా నటించే అబ్బాయికి కడుపు నొప్పి వచ్చేస్తుంది. కింద పడుకొని అయ్యో నా వల్ల కావట్లేదని దొర్లుతూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే మన టోకీని చూపిస్తున్నారు. మన టోకీ ఫేస్ చూపించట్లేదు, వెనక నుంచే చూపిస్తున్నారు. మన టోకీ ఈ డ్రామాలో బాగా నటించాలి, మనదే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలి అని ఆ కిస్సింగ్ సీన్ వేరే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్నో వైట్ స్టేజ్ మీదకి వచ్చే టైం కూడా వచ్చింది. మన టోకీ అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. మన టోకీ కాలనే చూపిస్తూ ఉన్నారు. క్లీన్ గా వ్యాక్స్ అంతా చేసుకుని ఒక అమ్మాయి కాలలాగా అంత అందంగా ఉంది. అలానే ఫేస్ ని చూపిస్తే అసలు ఇది మన టోకీనా అనేలా అంత క్యూట్ గా ఉన్నాడు. స్టేజ్ మీద మన టోకీ ఎర్రగ తీసేస్తూ ఉన్నాడు. ఆడియన్స్ లో ఉన్న మన సెన్సేక అసలు నవ్వు ఆగట్లేదు టోకీని చూస్తూ ఉంటే. పాపం కంట్రోల్ చేసుకొని చూస్తూ ఉన్నాడు. అదే ఆడియన్స్ లోనే టక్కుయ కూడా ఉన్నాడు, అందరినీ ఫోటోస్ తీస్తూ ఉన్నాడు. ఇక్కడ స్టేజ్ వెనక ముగ్గురు అమ్మాయిలు కలిసి ప్రిన్స్ కి కడుపు నొప్పి వచ్చింది కదా, ఆ ప్రిన్స్ ప్లేస్ లో ఎవరిని సెట్ చేయాలి, ఇంకొద్దిసేపట్లో స్టేజ్ మీదకు ప్రిన్స్ వెళ్ళాలి అంటూ ఫుల్ గా టెన్షన్ పడిపోతూ ఉన్నారు. ఇలా వీళ్ళందరూ కలిసి టెన్షన్ పడిపోతూ ఉంటే ఒక అమ్మాయికి మాత్రం టింగ్ మనకు ఐడియా వచ్చినట్టుంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇక్కడ స్టేజ్ మీద డ్రామాను చూపిస్తూ ఉన్నారు. టోకీ ఫ్రెండ్ రైసే విచ్చిగా నటిస్తూ ఉన్నాడు. ఆ మ్యాజికల్ మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ ని చూసి ప్రపంచంలోనే ఎవరు అందంగా ఉన్నారు అని అడుగుతూ ఉంది. దానికి ఆ మిర్రర్ మీరు అందంగానే ఉన్నారు కానీ మీకంటే అందంగా ఒకరున్నారు అని చెప్తుంది. దాన్ని స్నో వైట్ అని ఆ మిర్రర్ చెప్తుంది. ఇక ఈ డ్రామాలోనే చివరి సీన్ కి వచ్చేసారు. స్నో వైట్ ఆ పాయిజన్ యాపిల్ ని తిని 2 రోజులుగా అన్కాన్షియస్ గానే ఉంది. ఇంకా ప్రిన్స్ వచ్చి ముద్దు పెట్టే సీన్ ఒక్కటే ఉంది. ప్రిన్స్ గా నటించేవాడిగా కడుపు నొప్పి. ప్రిన్స్ గా ఎవరొస్తారని చూస్తే మన సహారా సెన్సే ప్రిన్స్ గా స్లో మోషన్ లో అలా నడిచొస్తూ ఉన్నాడు. ఇలా ప్రిన్స్ రూపంలో సహారా సెన్సే నడిచొస్తూ ఉంటే ఆడియన్స్ రియాక్షన్ మామూలుగా లేదు. చాలా సంతోషంగా బాగా ఎంజాయ్ చేసి చూస్తూ ఉన్నారు. మన స్నో వైట్ కళ్ళు మూసుకుంది కదా, సో ప్రిన్స్ ఎవరని తెలీదు. ఏంటి ప్రిన్స్ రాగానే అందరూ గుసగుసలాడుకుంటున్నారే ఏమై ఉంటుంది అని కళ్ళు మూసుకుని మన స్నో వైట్ ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు సహారా సెన్సే ప్రిన్స్ డైలాగ్ ని చెప్తూ ఉన్నాడు. సహారా సెన్సే వాయిస్ వినగానే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. అలానే నిదానంగా కళ్ళు తీసి చూస్తే మన సహారా సెన్సే ప్రిన్స్ రూపంలో అంత హ్యాండ్సమ్ గా స్నో వైట్ ముందు నిల్చో ఉన్నాడు. కానీ మన సహారా సెన్సేకైతే టోకీ ఇలా అమ్మాయి వేషంలో ఉండడం చూసి అసలు
అసలు నవ్వు ఆపుకోలేకపోతున్నాడు. చాలా కంట్రోల్ చేసుకుని మరి ఆ డైలాగ్ ని చెప్తూ ఉన్నాడు. దాన్ని చూసి మన టోకీకా నన్ను చూస్తుంటే మీకు నవ్వు వస్తుందా అని చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. ఇలా అలిగిన మన టోకీ అమ్మాయి వేషంలో చాలా ముద్దుగా ఉన్నాడు. ఇప్పుడు సహారా సెన్సే కూడా నవ్వంతా కంట్రోల్ చేసుకొని స్నో వైట్ ని కిస్ చేయాలి కదా, అలా కిస్ చేయడానికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ పడుకున్న మన టోకీకా ఒకటే బటర్ఫ్లైస్. మన సహారా సెన్సే టోకీ బుగ్గల్ని పట్టుకొని అలా కిస్ చేయడానికి దగ్గరగా వస్తూ ఉన్నాడు. యాక్చువల్ గా వీళ్ళు ముందు ప్రాక్టీస్ చేసిన డ్రామాలో కిస్ చేసుకోరు, జస్ట్ ముందుకు అలా వస్తారు. సేమ్ అదే విధంగానే సహారా సెన్సే కూడా కిస్ చేయలేదు, అలా దగ్గరగా వస్తూ ఉన్నాడు. ఇలా దగ్గరగా వస్తూ ఉంటే సడన్ గా మన సహారా సెన్సే కాలు స్లిప్ అయ్యి మన టోకీ మీదే పడిపోతాడు. ఇంకేముంది, కిస్ చేసేలా యాక్టింగ్ చేసేవాళ్ళు నిజంగానే కిస్ చేసేసుకుంటారు. ఇలా వీళ్ళు కిస్ చేసుకోగానే అక్కడున్న ఆడియన్స్ గాని అమ్మాయిలందరూ గాని అంత ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఒక విధంగా ఆ డ్రామా కూడా అయిపోతుంది. మన టోకీకి అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఏంటి మన ఫస్ట్ కిస్ ఇలా అయిందేంటి? మన సహారా సెన్సే సడన్ గా స్లిప్ అయి కిస్ చేయడంతో ఇద్దరికి లైట్ గా బ్లడ్ వచ్చేస్తుంది. చూడ్డానికి మన సహారా సెన్సే ఏదో ఒక వ్యాంపైర్ లా ఉన్నాడు. ఇప్పుడు స్టేజ్ నుండి టోకీ దిగగానే ఓరి దేవుడా ఇప్పుడు నేనేం చేయను అంటూ ఆ డ్రెస్ ని పట్టుకొని పరిగెడుతున్నాడు. ఎందుకంటే మన టోకీ ఫస్ట్ కిస్ అందులోనూ అందరూ చూసేశారు. ఇప్పుడు టోకీ మనసులో ఏంటి నా ఫస్ట్ కిస్ ఇలా అయిపోయింది, దీని తర్వాత సహారా సెన్సేని నేను ఎలా చూడగలను, నేను ఎలా మాట్లాడగలను, అయ్యో ఏం జరుగుతుందో ఏంటో అంటూ అరుస్తూ పరిగెడుతూ ఉన్నాడు. ఇక్కడ సహారా సెన్సే బయటికి రాగానే ఆ ముగ్గురు అమ్మాయిలు ఉంటారు కదా, ఆ ముగ్గురు అమ్మాయిలు మన సహారా సెన్సేతో సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నారు. కానీ మన సహారా సెన్సే కళ్ళు మన టోకీని వెతుకుతూ ఉన్నాయి. ఇప్పుడు మన స్నో వైట్ పారిపోయి వచ్చింది కదా, ఏదో ఒక క్లాస్ రూమ్ లో వచ్చి డోర్ వేసుకుని కూర్చొని చాలా బాధపడుతూ ఉంది. అదే మన టోకీ. ఇప్పుడు టోకీ తల మీద కొన్ని పేపర్స్ వచ్చి పడుతుంది. అలా పేపర్స్ ని చూస్తూ ఏంటిది, చూసిన ప్రతి చోట నాకు సహారా సెన్సే కనిపిస్తున్నారు. ఇలా మనసులో అనుకుంటూ మళ్ళీ చూస్తే అక్కడ సహారా సెన్సే ఫోటో నిజంగానే ఉంది. ఆ పేపర్ ని ఇప్పుడు తీసి చూస్తూ ఉన్నాడు. ఆ పేపర్ లో సహారా సెన్సే స్విమ్మింగ్ కాంపిటీషన్ లో నేషనల్స్ దాకా వెళ్ళొచ్చారు అని ఒక న్యూస్ పేపర్ కటింగ్ ఉంది. స్కూల్ చదివేటప్పుడే ఆయన నేషనల్ కి సెలెక్ట్ అయినట్టు, కాలేజ్ కి వచ్చేసరికి ఆయన ఒలింపిక్స్ కి సెలెక్ట్ అయినట్టు ఒక పెద్ద పోస్టరే ఉంది. దీని చూడగా మన టోకీకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి మన సహారా సెన్సే ఒలింపిక్స్ దాకా వెళ్ళొచ్చారా? ఈ షాకింగ్ న్యూస్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగుస్తుంది. ఒలింపిక్స్ కి వెళ్లాల్సిన ఆయన ఈ చిన్న స్కూల్లో పిఈ టీచర్ గా ఎందుకు పనిచేస్తున్నారు? మన సహారా సెన్సే కూడా టోకీ మీద ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అయ్యిందా? ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఓకే బడీస్, ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేసేయండి. అండ్ నేను మీ అందరిని ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.